శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 24వ తేదీ 8వ నెల 2024 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, కృష్ణపక్షం, పంచమి తిథి మధ్యాహ్నం 1:04 వరకు, తదుపరి షష్ఠి. అశ్విని నక్షత్రం రాత్రి 12:20 వరకు, తదుపరి భరణి నక్షత్రం. గండ యోగం మధ్యాహ్నం 12:33 వరకు, తదుపరి వృద్ధి యోగం. తైతులకరణం మధ్యాహ్నం 1:04 వరకు, తదుపరి గరజీకరణం, నీటి వర్జ్యం. రాత్రి 8:17 నుండి 9:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:02 నుండి 7:42 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 5:18 నుండి 6:48 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతా ఉపాసన గురించి మనం గమనించినట్లయితే, ఈనాడు పంచమి తిథి. శ్రావణ మాసంలో పంచమి తిథికి చాలా ప్రత్యేకత ఉన్నది. అట్లాగే ఈనాడు వారం శనివారం కనుక కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆవిర్భావం జరిగినటువంటి మాసం ఈ శ్రావణ మాసం. శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రంలో స్వామి సప్తగిరీషుడిగా ఆయన వెంకటాద్రిపై వెలసినట్లుగా మనందరికీ విదితమే. ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి అన్ని శనివారాలలో శుక్రవారం ఎట్లా అయితే లక్ష్మీ ఆరాధన చేస్తామో, శ్రావణ శుక్రవారాల్లో శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా చాలా విశేషంగా చెప్పబడుతుంది. ముఖ్యంగా స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి కొన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి సంప్రదాయాన్ని అనుసరించి ఆయనకి పిండి దీపం అని ఏర్పాటు చేస్తారు. బియ్యపిండి, కొబ్బరి పొడి, ఆవు పాలు, బెల్లం కలిపి దాన్ని పరిమితిగా తయారు చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తారు. ఇది స్వామివారి ముందు సూర్యోదయ సమయంలో అర్చన చేసి వెలిగిస్తే సూర్యాస్తమయం అయ్యేంత వరకు ఆ దీపం అలాగే ఉండేటట్టుగా చూచుకొని పగలంతా కూడా ఉపవాసాన్ని చేసి స్వామికి విశేషమైనటువంటి అర్చన చేసి తులసీ దళాలతో ఆయన్ని ఆరాధించి స్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ రోజంతా కూడా చేసి ఆయన నామాన్ని రోజంతా కూడా జపిస్తూ ప్రదోషకాలంలో మళ్ళీ పునఃపూజ చేసి స్వామికి భక్ష్య భోజ్యాది నివేదనలు చేయటం కూడా మనకు సంప్రదాయంలో చెప్పబడుతుంది. ఈ విధంగా చేయటం వల్ల స్వామి యొక్క దివ్యకృప పరిపూర్ణంగా లభిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కృతే నారసింహశ్చ త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః అని మనకి పురాణం చెబుతున్నటువంటి మాట. కృతయుగంలో నృసింహుడిగా ఆయన విష్ణుమూర్తి ఆరాధన అందుకుంటే, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా, కలియుగంలో వెంకటేశ్వరుడిగా మనందరి పూజలు అందుకుంటున్నాడు ఆయన. అందుకే వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి అని అందరికీ ఆ గోవిందుడి యొక్క దివ్యకృప పరిపూర్ణంగా లభించాలి అని ఆశిస్తూ శ్రీయఃపతి శ్రీనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఈ రోజున ఏ దిక్ ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలిస్తుందో, ఏ రాశి వారు ఏ దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్ణమవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకోబోతారు. ముందుగా నేటి పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు బహుళ పంచమి, శనివారం, నక్షత్రం అశ్విని. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే, మేషంలో చంద్రుడు, వృషభంలో కుజ గురువులు, కర్కాటకంలో వక్రీకరించిన బుధుడు, సింహంలో రవి శుక్రుడు, కన్యలో కేతువు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే,
ప్రతి విషయాన్ని పట్టుదలతో పూర్తి చేయాలి అని అనుకుంటారు, కానీ మధ్యలో ఆ పట్టుదలను విరమించవలసి వస్తుంది. ఉద్యోగం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తారు నిరుద్యోగులు, కానీ చిట్ట చివరిలో సకాల ప్రయత్నాన్ని చేయలేకపోతారు. ప్రతిభ ఆధిక్యం కోసం విద్యార్థులు చక్కగా ప్రయత్నిస్తారు పరీక్షని రాయాలి అని. తాత్కాలికంగా జ్ఞాపక శక్తి తగ్గేటటువంటి కారణంగా సరిగా పరీక్షని రాయలేకపోవచ్చు. అధికారుల మాటని జాగ్రత్తగా పాటించాలి అని క్రింది ఉద్యోగులు అనుకుంటారు, కానీ అకస్మాత్తుగా మాట జారేటటువంటి అవకాశం గోచరిస్తోంది. ఏ విషయము తెలియనట్లుగా ఉంటూ కార్యాన్ని సాధించుకోవాలని లౌక్యంగా ప్రవర్తన చేస్తారు, కానీ అన్నీ తెలిసినటువంటి అహంకార భావాన్ని ప్రదర్శించి పనిని చెడగొట్టుకుంటారు. శనివారం కారణంగా మేషరాశి వారు శని స్తోత్రాన్ని కానీ శని మంత్రాన్ని కానీ 19 మార్లు మననం చేసుకుని నువ్వులతో అర్చన చేసినట్టయితే శని దోషం సంపూర్ణంగా తొలగుతుంది. ఈశాన్య దిక్ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్తి నిరుత్సాహ భావంతో ఉంటారు. మానసికంగా అధైర్యంగా ఉంటారు, ఏ క్షణానికి ఏం జరగబోతోందో అని. శారీరకమైనటువంటి ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది, అయితే వృత్తుల్లో మాత్రం తాత్కాలికమైనటువంటి ఆందోళనని ఈ రోజుకి మాత్రం కలిగించే అవకాశం ఉంది. సకాలంలో చేయవలసినటువంటి ఔషధ సేవని చేయనటువంటి కారణంగా ఈ రాశి వారికి కూడా తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా తలకు సంబంధించినటువంటి ఆ వేదన, దాంతోపాటు కంఠానికి సంబంధించిన నొప్పి, చెవులకి సంబంధించినటువంటి పోటు మొదలైనటువంటి వచ్చే అవకాశం ఉంది. వెంటనే వైద్య పరీక్ష చేయించుకోవడం అవసరం. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని మల్లెలతో అర్చించినట్లయితే శుభవార్త వినిపించే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే స్పష్టంగా దార్ఢ్యం అంటే మానసికమైనటువంటి దృఢత్వంతో ఉంటారు, శారీరకంగా ఆరోగ్యంతో ఉంటారు. పూర్వం ఉన్నటువంటి సమస్యల్ని కొన్నిటిని తొలగించుకుందామని ప్రయత్నం చేసినప్పటికీ కూడా సమస్యలు ఎక్కడున్నవి అక్కడే ఉంటాయి తప్ప పరిష్కరింపబడే అవకాశం ఏమాత్రము ఉండకపోవచ్చు. ఇంట్లో అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోయేటటువంటి కారణంగా బుద్ధి సక్రమంగా సరైనటువంటి స్థితిలో ఉండనటువంటి కారణంగా ఏ సమస్యకి పరిష్కారం లభించకపోవచ్చు. రుణాన్ని తీసుకోవాలనేటువంటి ఆలోచన ఏమాత్రము ఉండనే ఉండదు. అలాగని చేతిలో పెద్దగా నిల్వ ఉండేటటువంటి అవకాశం కూడా ఏమాత్రము ఉండనే ఉండదు. శనివారం సందర్భంగా మిథున రాశి వారు ఆదిత్యుణ్ణి అంటే ప్రత్యక్ష భగవానుడైన సూర్యుణ్ణి రక్తాక్షతలతో కానీ అర్చించినట్లయితే ఆరోగ్య లాభం అవుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా దృఢంగా ఉంటారు. అయినప్పటికీ కుటుంబంలో అన్యోన్యతాభావం తగ్గే అవకాశం గోచరిస్తోంది. అన్నదమ్ములకి, అప్పచెల్లెలకి వీరికి ఉండేటటువంటి బాంధవ్యం, రక్త సంబంధం అంత దగ్గరగా ఉండే అవకాశం లేకపోవడంతో మానసికంగా దృఢంగా పైకి కనిపిస్తున్నప్పటికీ కూడా తక్కువ ధనంతోనే గోచరిస్తారు. తీసుకున్నటువంటి రుణాన్ని తీర్చడం కోసం అనేకమైన ప్రణాళికలను వేసినప్పటికీ కూడా తీర్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ధనం మీద చెప్పలేనటువంటి ఆశ ఉండేటటువంటి కారణంగా ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. మొత్తం ఉన్నటువంటి సమయాన్ని అంతటినీ కూడా వ్యాపార లాభం కోసమే ప్రయత్నిస్తూ ఉండడంతో కుటుంబంలో కొన్ని చిరుబుర్రలు ఏర్పడేటువంటి అవకాశం గోచరిస్తోంది. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామిని పసుపు అక్షతలతో అర్చించినట్లయితే వివాహ ప్రాప్తి ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3.
ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చేతిలో సొమ్ము లేకపోయినప్పటికీ కూడా ఏవేవో స్థలాలు, పొలాలు, ఇళ్ళు మొదలైనటువంటి వాటిని కొనాలి అనే అభిప్రాయంతో వాటికి కొంత సొమ్ముని ఇవ్వడం కోసం ప్రయత్నాన్ని చేస్తారు. కుటుంబ సభ్యులందరూ విరోధించేటటువంటి కారణంగా ఆ ప్రయత్నాన్ని తాత్కాలికంగా మానుకుంటారు. ఉన్నటువంటి వాహనం సంపూర్ణమైనటువంటి మరమ్మతులకి గురయ్యేటటువంటి కారణంగా దాన్ని తొలగించి వేయాలని ఆలోచిస్తారు. కానీ అది ఈ రోజుకి సాధ్యపడే అవకాశం తక్కువ. పై ఉండేటటువంటి అధికారులతో సమన్వయ భావంతో ఉంటున్నట్టుగానే ఉంటూ వ్యతిరేకమైనటువంటి ప్రచారాన్ని క్రింది వారితో ప్రారంభించేటటువంటి సందర్భాలున్నాయి. దొరికిపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ప్రవర్తించడం ఎంతైనా అవసరం. శనివారం సందర్భంగా సింహరాశి వారు శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమ్ములపాకులతో అర్చించినట్లయితే రుణ విముక్తి అవుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి దృఢత్వంతోనే ఉన్నట్లు కనిపిస్తారు, కానీ అభద్రతా భయం గోచరిస్తూ ఉంటుంది. శారీరకంగా దృఢంగానే ఉంటూ ఉంటారు, కానీ పూర్వం ఉన్నటువంటి వ్యాధుల్లో ఏది తగ్గేటటువంటి అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. తల్లిదండ్రులు, వృద్ధులు అనారోగ్యవంతులు ఉన్నట్లయితే వారి ఆరోగ్యం మధ్యంగా ఉంటూ ఉంటుంది. అప్పుడప్పుడు చూపించుకోవాల్సిన పరిస్థితులు కలుగుతూ ఉండొచ్చు. ఆర్థికంగా బలంగా ఉంటారు, కానీ అంత సంతోషాన్ని మాత్రం కలిగి ఉండకపోవచ్చు. పై అధికారులతో ప్రవర్తన అనుకూలంగానే ఉంటూ ఉన్నప్పటికీ కూడా పై అధికారులు వీరిని అంత గౌరవంగా చూసే పరిస్థితి, పద్ధతి ఉండకపోవచ్చు. ఏ ఆలోచనని చేసినప్పటికీ కూడా 10 మందిని సంప్రదించి చేస్తూనే ఉంటారు, కానీ అనుకున్నటువంటి సత్ఫలితాలు లభించే అవకాశం తక్కువగా ఉంటూ ఉండొచ్చు. శనివారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో అర్చించినట్లయితే సమస్య పరిష్కారం అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి దృఢత్వం ఏమాత్రము ఉండదు. శారీరకమైనటువంటి అనారోగ్యం గోచరించేటటువంటి కారణంగా మానసికంగా నిరుత్సాహంగా ఉంటారు. ఇంట బయట కూడా పరిస్థితులు వ్యతిరేక ధోరణిలోనే కనిపించవచ్చు. తాము ఇంతకుముందు పెట్టినటువంటి ఆ సొమ్ము తాత్కాలికమైనటువంటి అభద్రతతో ఉండేటటువంటి ఆలోచన నిరంతరం పీడిస్తూ ఉండొచ్చు. దూర ప్రయాణంలో ఉద్యోగం చేస్తూ ఉండేటటువంటి కారణంగా నిరంతర ప్రయాణాల కారణంగా అలసట, అలాగే దాంతోపాటు శ్రమ అనిపించవచ్చు. ప్రతి క్షణము కూడా సంతానాన్ని గురించిన ఆలోచనే కలిగి ఉంటూ ఉండడంతో సంతానం చదివేటటువంటి ప్రదేశానికి కానీ లేదా సంతానం ఉద్యోగం చేస్తుండేటువంటి ప్రదేశానికి కానీ నిరంతర ప్రయాణాలు, తమ ప్రయాణాలుకి అదనంగా చేయవలసి వస్తూ ఉంటుంది. శారీరకంగా శ్రమించే విధానం గోచరించవచ్చు. శనివారం సందర్భంగా తులారాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని సన్నజాజులతో అర్చించినట్లయితే కోపము అదుపులో ఉండి సర్వ సమస్యలు పరిష్కరింపబడతాయి. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలు పెద్దగా ఉండకపోవచ్చు. ఆశించిన ఆదాయం వ్యావసాయికమైనటువంటి భూమి మీద లభించే అవకాశం ఉండదు. ఒకవేళ లభించినప్పటికీ కూడా అన్యాక్రాంతమయ్యే పరిస్థితి నిరంతరం ప్రత్యక్ష పరిశీలన లేకపోయేటటువంటి కారణంగా కలగచ్చు. వృత్తిపరంగా వచ్చేటువంటి ఆదాయం మధ్యంగా ఉంటూ ఉండొచ్చు. వ్యాపారపరంగా వచ్చేటువంటి ఆదాయం ఆ ఖర్చులకి సరిపోయేటటువంటి తీరులో ఉంటూ ఉంటుంది కూడా. పారిశ్రామికవేత్తలైనటువంటి వారికి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేటటువంటి వారు తాత్కాలికంగా పెట్టుబడి పెట్టి వెంటనే తొలగిపోయేటటువంటి ఆలోచనతో మాత్రమే ఉంటారు. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని మందారాలతో అర్చించినట్లయితే పదవీ లాభం కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట తొందరతనం హెచ్చుగా ఉంటూ ఉంటుంది. ఉద్యోగాన్ని విరమించాలనేటటువంటి ఆలోచన బలంగా వస్తూ ఉంటుంది. కారణాలు స్పష్టంగా చెప్పకపోయేటటువంటి తనం కూడా ఉంటూ ఉంటుంది.
స్వదేశంలో ఉన్నటువంటి వారు విదేశీ ఉద్యోగాల మీద బాగా మోజు చూపించే అవకాశం ఉండొచ్చు. అయితే అక్కడ ఉద్యోగం లభిస్తుందనే నమ్మకం ఏమాత్రము ఉండకపోవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణాన్ని తీసుకుని వెళ్ళాలనే ఆలోచన కుటుంబ సభ్యులు ఎవరికీ కూడా నచ్చకపోవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి ఆ విద్య అలాగే ఉద్యోగం గురించిన శ్రద్ధని ఎక్కువగా పాటిస్తూ ఉన్నప్పటికీ కూడా వారిలో అంత విద్యా నైపుణ్యం ఉండకపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగపు పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది సంతానానికి. అయినా ఆరోగ్య పరిస్థితి సక్రమంగా ఉండేటటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. శనివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీహరిని చేమంతులతో అర్చించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి ప్రయత్నము కూడా చిట్ట చివరి వరకు అనుకూలించినట్లుండి అప్పటికప్పుడు విఫలమయ్యే అవకాశం గోచరిస్తుంది. సంతానం తమని వ్యతిరేకించేటటువంటి పరిస్థితుల్లో చక్కగా అనుకూలంగా చెప్పినప్పుడు వారు అనుకూలించి వెంటనే దాన్ని అమలు చేయకపోయే పరిస్థితి గోచరిస్తుంది. రుణం కోసం చేసేటటువంటి ప్రయత్నం చిట్ట చివరి వరకు ఫలించి అకస్మాత్తుగా రుణం లభించే అవకాశం ఉండకపోవచ్చు. వ్యయ ఆధిక్యం లేకుండా ఉండాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా తప్పనిసరిగా వ్యయం అయ్యే అవకాశం గోచరిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు అనుకూలించినట్లే ఉండి మరుక్షణంలో అకస్మాత్తుగా జారిపోయే అవకాశం గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు సిద్ధిస్తాయి అనుకుని లాభిస్తాయి అనుకుంటూ ఉంటే తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం గోచరిస్తోంది. శనివారం సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవుని కనకాంబరాలతో అర్చించినట్లయితే ఆందోళన తొలగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూసినట్లయితే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా ఆరోగ్యంగా కూడా ఉంటారు. అన్నీ కలిసి వస్తున్నట్లుగానే అనిపిస్తూ ఉంటాయి. ఏ విధమైనటువంటి అభద్రతాభావము ఉండదు. ఉద్యోగం అంతా అనుకూలిస్తూనే ఉంటుంది. పై అధికారులతో సమన్వయ భావం చక్కగా ఉంటుంది. ఉద్యోగంలో స్థానచలన భావం ఏమాత్రము ఉండదు. అన్నీ అనుకూలమైనప్పటికీ కూడా అనుకుంటున్నటువంటి శుభకార్య ప్రయత్నం వివాహం కానీ గృహప్రవేశం కానీ వాయిదా పడుతూ మానసికమైన నిరుత్సాహాన్ని కలిగిస్తూ ఉండొచ్చు. రుణం కోసం పూర్వం ప్రయత్నించింది లభించే అవకాశం ఉన్నప్పటికీ కూడా కొనుక్కోగలిగినటువంటి ఏ స్థలం ఉన్నదో దాన్ని కొనుక్కోలేకపోయే పరిస్థితి ఏర్పడవచ్చు. శనివారం సందర్భంగా కుంభరాశి వారు గణపతిని బిల్వదళాలతో అర్చించినట్లయితే మనశ్శాంతి సొంతం అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించే శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. కొన్ని కలిసి వచ్చినట్లు కొన్ని కలిసి రానట్లు అనిపిస్తూ ఉంటాయి. ఎంతో పెద్దదైనటువంటి ఆ ఆస్తి కోసం చేసేటటువంటి న్యాయస్థాన ప్రయత్నం అనుకూలించే విధానం బలంగా గోచరిస్తూ ఉంటుంది. కానీ మానసికమైనటువంటి భయం హెచ్చుగా ఉంటుంది. చేతిలో ఉన్నటువంటి సొమ్ము మొత్తం ఖర్చయిపోతూ ఏమవుతుందో అనేటటువంటి ఆందోళన మరింతగా గోచరించే అవకాశం ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం అస్సలు ఉండదు. దానికి కారణం తాము చేసేటటువంటి వృత్తికి తాత్కాలికమైనటువంటి విశ్రాంతిని ఇస్తూ ఉండడమే, విరామాన్ని ప్రకటించి ఉండడమే. వ్యాపారపరమైనటువంటి ఆదాయం అనుకూలించే పరిస్థితి ఉండకపోవచ్చు. తమ దృష్టి మరో దాని మీద కేంద్రీకరించి ఉండేటటువంటి కారణంగా ఇంట్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఆరోగ్య పరిస్థితి సక్రమంగా ఉండేటటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. కానీ మిగిలిన ఏవీ కూడా అనుకూలించే అవకాశం తక్కువగా ఉంటుంది. శనివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్దమందారాలతో పూజించినట్లయితే ఉత్సాహం ధైర్యం సొంతం అవుతాయి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శనివారం అయినటువంటి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం.
శ్రావణ మాసంలో వచ్చే శనివారం సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు, ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు, వృత్తిపరంగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో వచ్చే శనివారం సందర్భంగా గృహంలో ఆంజనేయ స్వామి వారి చిత్రపటం దగ్గర దీపారాధన చేసి ఆ దీపారాధన ప్రమిదలో ఒక లవంగం వేసి నమస్కారం చేసుకోవాలి. అలా చేస్తే ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో గానుగ నూనెతో దీపారాధన చేయటం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని చేస్తున్న వృత్తిలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అదేవిధంగా ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో నల్ల నువ్వులు మినుములు కలిపినటువంటి నీటిని పోసి ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు రావి చెట్టు మొదట్లో పోసి తడిసిన మట్టిని నుదుటన బొట్టులాగా ధారణ చేయటం, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా శ్రావణ శనివారం సందర్భంగా ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే శ్రావణ శనివారం సందర్భంగా ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి పూజ నిర్వహించే సమయంలో కస్తూరి, పునుగు, జవ్వాది ఇలాంటి సుగంధ ద్రవ్యాలు వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించటం, అలాగే వెంకటేశ్వర స్వామి వారికి గంధం సమర్పించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటంలో శ్రీవత్సకి గంధము వెన్నపూస అలంకరణ చేసినట్లయితే వెంకటేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులై అన్ని రకాలైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శ్రావణ శనివారం సందర్భంగా ఈరోజు వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర పిండి దీపారాధన చేయటం ద్వారా, వెంకటేశ్వర స్వామికి వడపప్పు పానకం నివేదన చేయటం ద్వారా కూడా తీవ్రమైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు గోడ మీద గుండ్రంగా తడి పసుపుతో ఒక రూపును లిఖించి ఆ రూపును నరసింహస్వామి వారి స్వరూపంగా భావించుకుంటూ ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని స్మరించుకుంటూ ఆ గోడకి అక్షింతలతో పుష్పాలతో ఆ రూపు మీద పూజ చేయటం ద్వారా కూడా నరసింహస్వామి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శ్రావణ శనివారం సందర్భంగా సంపూర్ణంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ అధిగమించటానికి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి పారద ఆంజనేయ స్వామికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలి. పాదరసంతో తయారు చేయబడినటువంటి ఆంజనేయ స్వామి వారి రూపును మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని ఆ పారద ఆంజనేయ స్వామి వారి రూపుకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆవు నెయ్యితో 5 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించి ఎర్రటి పుష్పాలతో పూజ చేయటం, ఎర్రటి పండ్లు నివేదనగా సమర్పించడం ద్వారా అన్ని రకాలైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఇలా శ్రావణ శనివారం సందర్భంగా ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా ఆర్థికంగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం, ఈ సందర్భంగా సూర్య భగవానుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాలో, అదేవిధంగా లక్ష్మీ కటాక్షంతో పాటుగా శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి దక్షిణావృత శంఖానికి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశాల్లో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.